ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. కాకినాడలో క్రికెట్ మినీ స్టేడియం ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తి. క్రికెట్ స్టేడియం స్థలాన్ని పరిశీలించిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు. రైతుల సంక్షేమానికి మార్కెట్ కమిటీ, నూతన పాలక వర్గాలు కృషి చేయాలి. కరప మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే నానాజీ పిలుపు. పురాతన ఆలయాల అభివృద్ధికి నూతన పాలక వర్గాలు కృషి చేయాలి. ప్రమాణ స్వీకారోత్సవంలో డీసీసీబీ చైర్మన్ రామస్వామి బాబు ఉద్ఘాటన. అంగరంగ వైభవంగా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి దివ్య కళ్యాణం. స్వామివారి కళ్యాణాన్ని కనులార తిలకించి పులకించిన భక్తజనం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడలో క్రికెట్ మినీ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఆటోనగర్ వద్ద గల 16.55 సెంట్ల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ జీవోను విడుదల చేసిందని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తెలిపారు. సర్వే నెంబర్లు 113, 115లకు చెందిన దేవస్థానం భూమిని స్టేడియం కోసం కేటాయించడంతో ఈ ప్రాంతంలో క్రీడలతో పాటు సమగ్ర అభివృద్ధికి దారులు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు వారి బృందంతో కలిసి కేటాయించిన భూములను పరిశీలించారు. క్రికెట్ స్టేడియం కేటాయించిన భూములను పరిశీలించేందుకు విచ్చేసిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును శ్రీ భావనారాయణ స్వామి దేవస్థాన ఆలయ కార్యదర్శి శ్రీనివాస్ సాల్వతో ఘనంగా స్వాగతం పలికారు. తమ గ్రామంలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు కావడం వల్ల యువతకు క్రీడా అవకాశాలు పెరగడమే కాకుండా సర్పవరం పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. కీలక నిర్ణయానికి సహకరించిన ఎంపీ సానా సతీష్కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ వెంట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు తలాటం హరీష్ తదితరులున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులంతా కష్టపడి పనిచేసి రైతులకు వ్యవసాయ రంగానికి అభివృద్ధి చేసే విధంగా పనిచేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు మరియు సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా కరప గ్రామం నుండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా కరప మెయిన్ రోడ్ నుంచి పెనుగుదురు, నడుకుదురు గ్రామాల మీదుగా నడుకుదురు గ్రామంలో గల వ్యవసాయ మార్కెట్ కమిటీకి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంత నానాజీ చేతుల మీదుగా కరప వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముద్రగడ రమేష్ ను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైస్ చైర్మన్ గా శ్రీనివాసులు, మరో 15 మంది వివిధ గ్రామాలకు చెందిన డైరెక్టర్లను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వచ్చిన అతిథులు అందరూ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. తర్వాత అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కరప వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్తో మాట్లాడుతూ నా తోటి సభ్యులతో కలిసి అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు మన ఎమ్మెల్యే నానాజీ సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బోగిరెడ్డి కొండలరావు, గంగాధర్, యాళ్లపండు, మాజీ ఎమ్మెల్సీ చికాల రామచంద్రరావు, చికాల దొరబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, నలుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, దేవు వెంకన్న, అధిక సంఖ్యలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అట్లాగే నేను చైర్మన్ గారు రమేష్ గారిని, వైస్ చైర్మన్ గారిని, శ్రీనివాస్ గారిని, వైస్ చైర్మన్ గారిని ఇద్దరిని కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను. మార్కెట్ యార్డ్ అన్నది రైతుకి ఎప్పుడూ అండగా నిలబడవలసిన యార్డ్ ఇది. దీని మీద ఈ ప్రాంతం యొక్క రైతులందరూ కూడా దీని ఒక ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు.
పండించిన పంట ఒక గిట్టుబాటు ధర ఇప్పించడానికి కానీ, ఒక యాడ్ ఒక అవసరమైనప్పుడు 4 రోజులు నిల్వ ఉండడానికి పెట్టుకోవడానికి ఒక జాగా కానీ ఏదైనా కావాల్సి వస్తే, అందుకని మార్కెట్ యార్డ్కి సాధారణంగా పెద్ద పెద్ద ఎకరాల భూమి అలాట్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. ఎందుకంటే దాన్ని సమిష్టిగా వాడుకునే విధంగా ఆ యాడ్ ఉండాలా. అట్లాగే ఈ డైరెక్టర్లు కానీ చైర్మన్ గారు కానీ ప్రజలకి గిట్టుబాటు ధర ఇప్పిస్తూ, అట్లాగే ప్రజలకు కూడా నాణ్యమైన సరుకు అమ్మి పెడుతూ, మధ్యలో ఒక దళారీ వ్యవస్థ కింద, అంటే ప్రైవేట్ దళారులు పాల్పడిపోకుండా వీరికి అండగా ఉండడానికి ఈ మార్కెట్ యార్డ్ పెట్టడం జరిగింది. చాలా వ్యవసాయం పండించడం ఒక ఎత్తైతే ఈ రోజుల్లో అది అమ్మి డబ్బింటికి పెట్టుకెళ్ళడం ఉన్నది చాలా పెద్ద పని అయిపోతా ఉంది. పండించడం కన్నా ఇదే పెద్ద పని అయిపోతా ఉంది. మరొక విషయం షేర్ చేసుకోలేదు తప్పనిసరిగానే. నా పేరైతే చాలా 10 నెలల క్రితం వచ్చింది, కానీ జీవో రావడం వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల లేట్ అయింది. కానీ నన్ను ఒక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఎంసీ చైర్మన్ల మీటింగ్ ఆహ్వానించారు. నేను ఆ మీటింగ్ వెళ్ళడం జరిగింది సార్. కానీ ప్రతిసారి కూడా చెప్పలేదు ఆ విషయం. 19 మంది మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏఎంసీ చైర్మన్లు అందరూ వచ్చారు. అక్కడ ఒకరినొకరు పరిచయం చేసుకునే పద్ధతిలో ఒక పిఠాపురం చైర్మన్ గారు అవ్వచ్చు, జగ్గంపేట చైర్మన్ గారు అవ్వచ్చు, ముమ్మడివారం అవ్వచ్చు, రాజనగరం అవ్వచ్చు, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకునే ముందు నేను 20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేశాను, నేను ఎంపీగా చేశాను, నేను జడ్పీటీసీ చేశాను. ఒక అతనైతే ఆయన ఒక చైర్మన్ గారు 5 సంవత్సరాలు 5 టర్మ్లో ప్రెసిడెంట్ గా చేశారు. నా పరిచయం వచ్చేసరికి నేను 2014 నుంచి జెండా పట్టుకుని పోసిన జన సైనికుని మాత్రమే, నా ఇంక వెనకాలేమీ లేదు. అలాంటి జన సైనికుని గుర్తించి ఎమ్మెల్యే గారు నన్ను ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు సపోర్ట్ చేసి నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో పురాతన ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమర్థులైన వ్యక్తులను ఆలయ చైర్మన్ ధర్మకర్తలుగా నియమిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పలు పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణంలో శ్రీ చంద్రశేఖర విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పతో పాటు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఐక్యతతో పెద్దాపురం పట్టణంలో అభివృద్ధి మరియు సంక్షేమ ఏకకాలంలో నడుస్తుందని, అదేవిధంగా పెద్దాపురం పట్టణంలో కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని నామినేటెడ్ పోస్టుల్లో కూటమి నాయకులు కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు రావడం జరుగుతుందని తెలియజేశారు. జనసేన పార్టీ నుండి ధర్మకర్తలుగా ఎన్నికైన బెందులూరి స్వామి విజ్జప్పు రెడ్డి రాంబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. మీకు ఇచ్చిన పదవిని బాధ్యతగా నిర్వర్తించాలని తెలియజేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణ అధికారి నూతన ధర్మకర్తల సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, లలిత రైస్ మిల్ అధినేత మట్టే శ్రీనివాస్, నూనె రామారావు, పెద్దాపురం పట్టణ అధ్యక్షులు పోలమారిశెట్టి సత్యబాబు, కటారి శ్రీను, కౌన్సిలర్ ఓబిలిశెట్టి గున్ని, లక్ష్మణ్, దివాకర్, వంగలపూడి సతీష్, జల్లూరి వీర్రాజు, అల్లం కుమార్, సత్య, మట్టే ప్రదీప్, గండేపల్లి సుధాకర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మిత్రులు విశ్వేశ్వర గారికి, పెద్దలు గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అయినటువంటి రాజా సూరిబాబురాజు గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త మట్టే శ్రీనిబాబు గారు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కార్యదర్శి అయినటువంటి వెంకటేశ్వర రైస్ మిల్ అధినేత సూరిబాబు గారు, మహారాణి చౌటరి చైర్మన్ గా రాజప్ప గారి యొక్క ఆశీస్సులతో మొన్నే పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి మట్టే శ్రీనివాస్ గారికి, పెద్దలు కేవలం ఒకసారి ఓడిపోతే అయ్యో ఒక చాలుతో లేకపోతే ఒక సానుభూతితో ఓడియకుండా కేవలం మన నియోజకవర్గ అభివృద్ధికే ఓటేసినటువంటి పెద్దాపురం ప్రజలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా.
రామచంద్రపురం మండలంలోని ద్రాక్షరామలో వెలిసిన పంచారామ క్షేత్రం 1 త్రిలింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో మాఘశుద్ధ ఏకాదశి రోహిణి నక్షత్రయుక్త సింహలగ్నాల పుష్పాలంకరణ చేసిన ప్రత్యేక వేదికపై మంగళ వాయిద్యాల వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారి దివ్య కళ్యాణం వైభవంగా జరిగింది. మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ అమ్మవార్లకు క్షేత్ర పాలకులు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, చండికా సమేత సురేశ్వర స్వామికి ఏకకాలలో కళ్యాణం జరిగింది. ఆలయ అర్చకులు ముందుగా ఉత్సవమూర్తులకు సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం అనంతరం కంకణ ధారణ జరిపించారు. తదుపరి స్వామివార్లకు సువర్ణ యజ్ఞోపవీత ధారణ జరిగింది. రాత్రి 10:17 సుముహూర్తాన స్వామి అమ్మవార్లకు మాంగళ్య ధారణ వేద పండితుల ఆధ్వర్యంలో జరిగింది. కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు నియోజకవర్గంలోని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్తీ పరిపాలన సాగించాడని, తిరుపతి లడ్డీకున్న పవిత్రతను దెబ్బతీశాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా విమర్శించారు. పిఠాపురం పట్టణం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీన ఈ వ్యవహారంపై ఆయన మాట్లాడారు. ఆలయం మీద కానీ దేవుడి మీద కానీ ప్రపంచవ్యాప్తంగా మతాలకు అతీతంగా భక్తితో కొలిచి దేవుడు వెంకటేశ్వర స్వామి తిరుపతి. అటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఈ విధంగా చేసి వెంకటేశ్వర స్వామి యొక్క తిరుపతి యొక్క మంచి పేరుని చెడ్డ పేరుగా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అతని టైంలో ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్. ఈవేళ ఇవి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి వచ్చాక వీటన్నిటినీ తీసి మరి ఎంక్వైరీకి పెడితే ఈ సిఐడి ఎంక్వైరీ మాకొద్దు, బయట ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి అడగడం జరిగింది. దాని ప్రకారమే సిబిఐ ఏం చేసిందంటే ఛార్జ్ షీట్ వాటి పెట్టి ఆ ఛార్జ్ షీట్లో ఈవేళ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఇది రసాయనాలతో కల్తీ అయిన నెయ్యి, ఒరిజినల్ నెయ్యి కాదు, అది రసాయనాలతో కల్తీ అయిన నెయ్యి అని చెప్పి ఛార్జ్ షీట్లో పెట్టారు. నిన్నటి నుంచి వీళ్ళు ప్రాపగండా ఏం చేస్తున్నారు, అసలు ఆ నెయ్యి కల్తీ లేదన్నారు అని చెప్పి అవి ఉన్నాయి కదా ఆ మొరిగి 4 ఏరియాల నుంచి బహు మంట మరుగుతూ ఉన్నాయి. నిజాయితీగా ఛార్జ్ షీట్లో పెట్టింది ఈ నెయ్యి బోలీబాబా సప్లై చేసిన నెయ్యి పూర్తి కల్తీ నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి కాదు, అసలు నెయ్యే తయారు చేయదు ఈ కంపెనీ అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే నేనేమంటున్నానంటే మనందరం కొలిసి భగవంతుడు ఏదైతే ఉన్నాడో ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటి ఘోరాలు చేయడం చాలా దారుణం. అన్ని రకాలుగా ఉన్నాయి. అటు ఒకే బాబాయ్ చంపేసి హార్ట్ అటాక్ అన్నాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు చంపేశాడు అన్నాడు. ఇన్ని రకాలుగా అబద్ధాలు ఆడుతూ క్రిమినల్ మెంటాలిటీలతో తిరుపతి మీద మరి ఇటువంటి కల్తీ పనులు చేయడం వలన మరి చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మనం అదే నెయ్యి తాగుదాం. కిడ్నీలు లివర్లు అన్నీ పోను జగన్ గారి నెయ్యితోటి. బోలేబాబా ఆర్గానిక్ నెయ్యి కానీ పొరపాటున మొన్న జగన్ వచ్చి ఉంటే బోలేబాబా ఆర్గానిక్ నెయ్యితోటే లడ్డు నడుతుండు. మొన్న లడ్డూకి ఒక 10 ml కెమికల్ కలిపాడు అనుకో, మరి ఆశ పెరుగుతుంది కదా టార్గెట్. ఇప్పుడు 20 ml పెరుగును లివర్లో కిడ్నీలు అన్నీ పోను, తెలియకుండా పోను, భక్తితో పోను. మనకి భక్తితో లడ్డు తింటాం. నేనైతే ఫ్రిడ్జ్లో దాచుకుని తింటాను లడ్డు 2 రోజులు 3 రోజులు. కొన్నాళ్ళకి ఏమవుతాయి, లిక్కర్తో కిడ్నీలు పోయినాయి. లిక్కర్తో కిడ్నీలు ఒక 5 ఏళ్ళలో పోతాయని మనకు తెలుసు, 5-6 ఏళ్ళలో. కానీ జగన్మోహన్ రెడ్డి లిక్కర్తో ఏంటంటే 6-7 నెలల్లోనే కిడ్నీలు పోయి లివర్లో పోయి ఈ కల్తీనయ్య వలన మనకు తెలియకుండా గుడికి వెళ్ళి వచ్చినడల్లా హాస్పిటల్లో పోను. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చినడల్లా లడ్డూలు పిచ్చి నాకులాగా ఏమన్నా తినిపించి ఉంటే ఓ 10 రోజులకి 15 రోజులకి హాస్పిటల్కి పోను. అంటే ఇంత దుర్మార్గంగా ఇన్ని లక్షలాది మంది కోట్లాది మంది భక్తుల యొక్క ఆరోగ్యంతో చెలగాటం ఆడుకున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బయటికి తీసి నిగ్గు తేల్చారు. త్వరలో వీళ్ళందరినీ కూడా ఎవరెవరున్నారో అందరూ కూడా జైలుకి వెళ్తారు, అందరూ తేడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా.
కాకినాడ బానుగుడి సెంటర్లో వేంచేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయం ప్రాంగణంలో గల శ్రీ ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, సందీప్ శర్మలు పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పంచదార, పసుపు, కుంకుమ, విభూది, గంధం, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ గుమ్మళ్ళ చిన్న, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు స్వామివారికి ఇప్పుడు దాకా సెక్రటరీ పాలు, పెరుగు, నేను తిని తిరిగి సెక్రటరీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్వామికి అలంకారం ఉంటుంది. తదనంతరం రాత్రి 7 గంటలకి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. వేసినాక సందర్భంగా ఈరోజు రాత్రి 7 గంటలకి ఛాయా 18 వద్ద శ్రీ సూర్యదేవాలయం బానుగుడి సెంటర్లో వేసిన శ్రీ స్వామి సెంటర్లో రేపు రోజు కళ్యాణం రాత్రి జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ చేసి కళ్యాణాన్ని కలిగించి ప్రార్థన. అలాగే ఈరోజు పొద్దున్న కూడా అభిషేక విధానం జరిగింది. తదనంతరం అలంకారం, పూజ కార్యక్రమం, తదనంతరం ప్రసాద విధానం ఉదయం దాకా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ చేసి ఈరోజు కూడా కార్యక్రమం జరుగుతుంది. అలాగే 2 ఆదివారం 1, 2, 29 నాగపౌర్ణమి పొద్దున అభిషేకం, సాయంత్రం 7 గంటలకి తులసిపతి పూజ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ చేసి గత వైసీపీ పాలనలో కల్తీ నెయ్యి ద్వారా తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రం చేసి 100 కోట్ల రూపాయలు వారి జోబుల్లో నింపుకున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆరోపించారు. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద గల శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆధ్వర్యంలో గత వైసీపీ ప్రభుత్వం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్రతను దెబ్బతీశారన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పెంకే సత్యనారాయణ, ముల్లస బాబురావు, శీలం సూర్యనారాయణ, భీమాల వీరబాబు, రాయుడు అనిల్, చిక్కాల వెంకటేశ్వరరావు, పెంకే సుబ్రహ్మణ్యం, గైగలపాడు చౌదరి, పెంకే బాలగంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రక్షణగా మేము వాళ్ళ తరపున క్షమాపణ కోరుతూ ఈరోజు అన్ని దేవాలయాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వారు దేవుడి దగ్గర పూజలు చేస్తాం. అందులో భాగంగా మేము కాకినాడ రోడ్లో చేయించడం జరుగుతుంది. ఇలాంటి పద్ధతి మన గత ప్రభుత్వం సీఎం మన జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పరిస్థితులు, ఆయన పరిపాలనలో చేసిన దౌర్జన్యాలు అన్నీ మనం తలుచుకుంటే అలాంటి ప్రభుత్వం ముందు ముందు రాదు, భవిష్యత్తులో కూడా మనం చూడం. అలాంటి ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు. వీళ్ళకి దేవుడు లేదు, ఏమీ లేదు, భక్తి లేదు, ఏమీ లేదు, అన్నీ తెగించేసి ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారని తెలియజేస్తున్నాను. వీటిలన్నింటినీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛంగా ఏ విధమైన ఒత్తిడి లేకుండా సిబిసిఐడి చేత విచారణ జరిపి దీన్ని సక్రమైన మార్గంలో వారందరినీ కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ అపచారానికి మేము వైసీపీ వాళ్ళు చేసిన అపచారానికి మేము క్షమాపణ అడుగుతున్నామని స్వామివారిని క్షమాపణ అడుగుతున్నామని తెలియజేస్తూ స్వామివారికి ఈరోజు పూజ చేయిస్తాం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ బలంగా ఉన్న అన్ని చోట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేయడం జరిగిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో ఉన్న కొణిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో రామ్ తాళ్లూరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడారు. తెలంగాణలో మనకి ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. మనం క్లోజ్గా 650 నుంచి 700 నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నాము. సో మనం ఎక్కడెక్కడైతే బలంగా ఉన్నామో అక్కడక్కడ చూసుకొని అంతవరకే నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నాం. మొత్తం 3000 చిల్లర ఉన్నాయి. బట్ 3000లో మనం 700 పొజిషన్లో మనం స్ట్రాంగ్ ఉన్నాం అనుకొని అక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది. నాకు తెలిసి లాస్ట్ 10 సంవత్సరాల్లో మనకి తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇన్ని నామినేషన్లు దాఖలు కావడం అనేది ఇదే మొట్టమొదటిసారి. అధ్యక్షుల వారికి అయితే చెప్పడం జరిగింది. బట్ ప్రచారానికి వచ్చేది లేని ఆయన స్కెడ్యూల్ చూసుకొని దాన్ని బట్టి మేము చూస్తాం.
సార్ ఏంటి సార్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చూస్తుంది సార్ మీ ఎన్నికలు క్యాంపెయిన్స్ అదే మీకు శాంపుల్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది. మాకు కూడా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. మేము కూడా రోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. సో ఇవన్నీ నేర్చుకొని ఇక్కడ ఇష్యూస్ అన్ని తెలుసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేసామనేది కూడా ఒక రూల్ బుక్ లాగా రెడీ చేసి ఇది మొత్తం స్టేట్ మొత్తం ఇదే రూల్ బుక్ ఇవ్వబోతున్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల హృదయాలలో పౌరాణిక చిత్రాలలో నటించిన అంజలిదేవి నిలుస్తారని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణంలో సినీ నటి అంజలిదేవి విగ్రహానికి అంజలిదేవి వర్ధంతి సందర్భంగా పెద్దాపురం జనసేన పార్టీ అధ్యక్షులు పోలమారిశెట్టి సత్యబాబు మరియు గోళ్లబాబి ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులు డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, చైర్మన్ అంజలిదేవి ఫౌండేషన్ చైర్మన్ గోలి రామారావు విచ్చేసి అంజలిదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ పెద్దాపురం పట్టణం నుండి వెండితెరకు వెళ్లి సినీ రంగంలోనే ఒక మహారాణిగా, అభినవ సీతగా పేరు ప్రఖ్యాత పొందిన అంజలిదేవి పెద్దాపురంలో పుట్టడం అదృష్టమని, సినీ రంగంలో 500కు పైగా చిత్రాల్లో నటించి 35కు పైగా సొంత బ్యానర్లో నటించిన ఘనత అంజలిదేవికి ఉందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన కూటమి నాయకులు అంజలిదేవి అభిమానులు పాల్గొన్నారు. స్వయంగా మేనేజ్ అయినటువంటి బాబీ గారు, వారి సతీమణి కౌన్సిలర్ గారు, వీరందరి యొక్క ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మరొక్కసారి మన పెద్దాపురం పట్టణానికే సినీ ప్రపంచంలో వండి తెచ్చినటువంటి మహానటి అంజలిదేవి గారి యొక్క వర్ధంతిని జరుపుకోవడం చాలా మంచి విషయం. ఎందుకంటే మన పెద్దాపురం పట్టణంలో పుట్టి మన తెలుగు సినీ పరిశ్రమలో అనేకమైనటువంటి సుమారు 500 పైగా చిత్రాల్లో నటించి మరి అంజలిదేవిగా మరి ఆవిడ యొక్క నటన ఏ విధంగా ఉండేదో భావి తరాల పౌరులకు కూడా అర్థమయ్యేలాగా ఈరోజు మరొకసారి అంజలిదేవి గారిని గుర్తు చేసుకుంటూ వారి వర్ధంతి కార్యక్రమం పెద్దాపురంలో ఘనంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైనా మరి అటువంటి మహానటి మన పెద్దాపురం పట్టణంలో పుట్టి పెరిగి అక్కడికి వెళ్ళినందుకు వారిని అన్ని విధాలుగా గుర్తు చేసుకునే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని అండదండలు అందిస్తున్నటువంటి గోలి రామారావు గారికి మరొకసారి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో కూడా మన అంజలిదేవి గారు కాదు, మన పట్టణానికి పేరు తెచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్మరించే విధంగా యువత పూనుకోవాలనేటువంటి మనస్ఫూర్తిలో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు కాకినాడ పరిసర ప్రాంతాల్లో సుమారు 6 కోట్ల రూపాయలతో పలు సామాజిక ప్రాంతాల్లో సుమారు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో రెడ్ కాన్వెంట్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు కళ్లజోల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాలకృష్ణ అధ్యక్షత వహించగా ట్రస్ట్ సెక్రటరీ కళ్యాణి ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ డాక్టర్ బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యుడు రెడ్నం రమణమూర్తి, ఆకుల సరళ, జెరీనా తదితరులు పాల్గొన్నారు. మా పూర్వ విద్యార్థులందరూ కూడా కాకినాడలో చదువుకొని వివిధ ప్రదేశాల్లో స్థిరపడ్డారు. అయినా సరే కాకినాడ రెడ్ కాన్వెంట్లో చదవడం వలన ఆ మక్కువతో కొద్దిగా అందరూ కూడా వారి సంపాదనలో కొంత భాగం మాకు ఇవ్వడం, మేము ఇలా సేవా కార్యక్రమానికి మరి ఖర్చు పెట్టడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రస్ట్ సెక్రటరీ కళ్యాణి అండ్ మా యొక్క ట్రస్టీ రెడ్నం రామమూర్తి గారు కూడా
అందరూ హాజరయ్యారు. ఇదే కాకుండా వైద్యం కోసం, విద్య కోసం సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయలు ఈ ప్రాజెక్టుతో సహా ప్రతి సంవత్సరం కూడా మేము విరాళాల కింద సేకరించి మా మిత్రుల దగ్గర నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మా దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు కానీ, వాళ్ళ యొక్క టాలెంట్ కానీ, స్టూడెంట్స్ టాలెంట్ కానీ, వాళ్ళ మార్కులు కానీ, వాళ్ళ కమిట్మెంట్ కానీ చూసుకొని వాళ్ళ అవసరార్థం మాకు తోచిన సాయం కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరినీ కోరేది ఏంటంటే, మీ ఇళ్ల వద్దన పాత కళ్ళద్దాలు ఏమన్నా మంచివి ఇరగకుండా ఉంటే అవి తెచ్చిమని చెప్పి లయన్స్ క్లబ్ బాధ్యత కోరుతూ, మీరు కూడా అందరూ కూడా ఇంటర్మీడియట్ కానీ 10th కానీ చదివిన కాలేజీలో ఇలా ట్రస్టులు ఫారం చేసి 10 మందికి హెల్ప్ చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాం. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేందుకు నిరంతరం పనిచేస్తూ ఉంటామని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు పిల్లా శివశంకర్ అన్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజాస్వామ్య రీతిలో జరుగుతున్న పార్టీ కమిటీల ఏర్పాట్లో భాగంగా జనసేన పార్టీ పిఠాపురం మండల అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు పిల్లా శివశంకర్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులతో కలిసి నామినేషన్ను దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని జనాల్లోకి మరి ముఖ్యంగా తీసుకెళ్ళడానికి, అదేవిధంగా మరి మేము డాక్టర్ పిల్ల శ్రీధర్ గారు అంటే మా బ్రదరు, నేను కలిసి మా బృందం కలిసి నియోజకవర్గ స్థాయిలో మేము పిఠాపురం జనసేన పార్టీలో మేము యాక్టివ్గా ఉన్న దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి అనుకుగా ఉండి పవన్ రావాలి, పాలన మారాలి అనే సిద్ధాంతంతో ఈ రోజు వరకు మేము పనిచేస్తున్నాం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించడం మేము భాగస్వామ్యం, మేము గర్వపడుతున్నాం. అలాగే రేపు రానున్న రోజుల్లో కూడా ఆయన్ని ఇంకా అధిక మెజార్టీతో ఇక్కడ శాశ్వత ఎమ్మెల్యేగా గెలిపించి ఇక్కడి నుండి పిఠాపురం నుండి ఆయన్ని సీఎంగా చేయాలని మా కోరిక. దానికి కావాల్సిన ఏర్పాట్లలో మేము ఇద్దరం కూడా దిగువ స్థాయి నుంచి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీడియా పూర్వకంగా తయారు చేస్తున్నాం. అలాగే మరి ముఖ్యంగా రేపు 30వ తారీఖు రేపు మధ్యాహ్నం 1 గంటల నుంచి జరగబోయే ఎన్నికల్లో రేపు మన పిఠాపురం నియోజకవర్గం 24 గ్రామాల నుంచి, పిఠాపురం మండలం 24 గ్రామాల నుండి గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ అధ్యక్షులు, అలాగే వార్డు ఇన్ఛార్జీలు మీరందరూ కలిసి రేపు మీ అమూల్యమైన ఓటు నాకు వేసి మీరందరూ నన్ను ఒక అధిక మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరినీ మీ యొక్క ఆశీస్సులు నాకు ఉంటాయని మీ అందరినీ చేతులు ఇచ్చి నమస్కారం అడుగుతున్నాను. అలాగే మేము లోకల్గా ఉండి జనాలకు ఉన్న ఆవేదన ఇబ్బందులు మేము పిఠాపురం లోకల్గానే ఉండి మనం లోకల్గానే చేసి జనాల్లో ఉన్న మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నా అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉంటారని మేము ఈ మీడియా పూర్వకంగా మీ అందరికీ మాట్లాడడం జరుగుతుందండి. అలాగే మేము అనునిమిషం ప్రతి నిమిషం కూడా మేము జనాల్లోనే ఉంటాం, జనాలతోనే ఉంటాం. అది మీరు అందరూ గుర్తించుకుని ఒకసారి నాకు అవకాశం కల్పించాలని మీ అందరినీ పేరు పేరున నా చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నామండి. అలాగే రేపు పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలని, పార్టీని మరింత బలంగా జనాల్లో తీసుకెళ్ళడానికి మా అంత కృషిగా, మా అంత తోడ్పాటుగా మేము వర్క్ చేస్తామని ఈ మీడియా పరంగా మీ అందరికీ మాట్లాడడం జరుగుతుందండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ టౌన్ ని మహిళలకు కేటాయించారు. మహిళా ఇన్ఛార్జిని ఆయన ప్రోత్సహించారు. మహిళల పట్ల ఆయన చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి ఆయన వెంట నడవడం మేము మొదలు పెట్టాము. ఒక గృహిణిగా ఇంట్లో ఉన్న వాళ్ళం ఆయన చూసి, ఆయన చేసే మంచి పనులు చూసి, ఆయన ప్రజల కోసం ఈ అభివృద్ధి పనులు చూసి ఆయన వెంట మేము నడవడం మొదలు పెట్టాము. ఆయన ఈ రోజు మహిళలకు ఇచ్చే అవకాశం పిఠాపురం టౌన్ ఇన్ఛార్జ్ మహిళలకు కేటాయించారు. అందులో భాగంగా ఈ రోజు నేను పిఠాపురం టౌన్ ఇన్ఛార్జిగా నామినేషన్ అయితే వేశాను. పిఠాపురం వార్డుల ఇన్ఛార్జీలు అలాగే వార్డు మెంబర్స్ అందరూ కూడా ఓటు వేసి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. సంక్రాంతి పండుగ వాతావరణంలో యువతతో మమేకం అవడంలో భాగంగానే రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ డాన్స్ చేశారని రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు యనమదల రవి, రాష్ట్ర బీసీ సంఘం యువజన అధ్యక్షులు అనుసూరి సతీష్లు పేర్కొన్నారు. కాకినాడలో రాష్ట్ర బీసీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు విమర్శలను ఖండించారు. సంక్రాంతి సమయంలో యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉండేందుకు ఆయన సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగిందని, దానిలో భాగంగా ఆయన డాన్స్ చేయడం జరిగిందన్నారు. గతంలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు బహిరంగ డాన్సులు చేయడం జరిగిందని వారు గుర్తు చేశారు. మంత్రి సుభాష్ను విమర్శిస్తే బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా కాకినాడ జిల్లాలో బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వాలని, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పిల్లి సత్యనారాయణమూర్తులకు ఉన్నత పదవులు ఇవ్వాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి పెంకే రాజు, బీజేపీ యువమోర్చా కార్యదర్శి పెంకే శివప్రసాద్, కుడిపూడి వీరభద్రరావు, చిన్న రాజు, వాసంశెట్టి మహేష్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, కోడి పందాలు అన్నది నిర్వహించకూడదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి యువత
గత కొన్ని సంవత్సరాలుగా బానిస అయిపోయి ఉంది కోడిపందాలకి, గుండాటకి, పేకాటలకి. వారి దృష్టిని మళ్లించడం కోసం మరి రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ గారు మరి అమలాపురంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో మరి యువతకి మధ్య ఇష్టం ఏంటి, డ్యాన్సులు, చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళకి ఇష్టం. వారిని తమ వైపు మళ్లించుకునే విధంగా మరి ఆయన కార్యక్రమం చేయడం తప్పండి. ఈరోజు అదే అగ్రవర్ణాలు చేస్తే డ్యాన్సులు, బీసీ వర్గం మంత్రులు చేస్తేనేమో రికార్డింగ్ డ్యాన్సులు. ఇది ఎంతవరకు సబబు? ముఖ్యంగా సుభాష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసేటటువంటి ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిస్తున్నాం. ఇకనైనా మీరు మానుకోకపోతే రాష్ట్ర బీసీ సంఘం తరపున మీ ఇళ్ళకి వచ్చి మేము ధర్నాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ కాకినాడ జిల్లాలో మరి బీసీలకు ఎటువంటి న్యాయం కూడా ప్రస్తుతానికి జరగలేదు. మరి లోకేష్ గారు రేపు కాకినాడ పర్యటనకు వస్తున్నారు కాబట్టి మరి బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి కొండబాబు గారు లాంటి ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే ఉన్నారు. అదేవిధంగా పిల్లి సత్యబాబు లాంటి మరి గతం నుంచి పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. వీరందరికీ కూడా పదవులు వచ్చే విధంగా మరి సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు ఎంతో అంగరంగ వైభవంగా ఘనంగా చేసినటువంటి కార్యక్రమాలు, సంక్రాంతి కార్యక్రమాలు, సంబరాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా సుభాష్ గారు యువతకి, ముఖ్యంగా ఆ ఊరు వచ్చిన కొత్త అల్లుళ్ళకి, కొత్త బంధువులకి అందరికీ కూడా ఒక కొత్త పండుగ వాతావరణం పరిచయం చేశారు. మరి దీనికోసం కొంతమంది ఆయన చేసిన డాన్సులు అయితే అవ్వచ్చు, సరదా సంబరాలు అవ్వచ్చు, సరదా సమావేశాలు అవ్వచ్చు, వీటిని అనుభవం తీసుకుని ఏదోలాగా హైలైట్ అవుదామని ఒక ఐడెంటిటీ కార్డు గురించి కొంతమంది దీని మీద కావాలని వ్యాఖ్యలు చేస్తూ రోజు ఏదో రకంగా మీడియా ముఖంగానో సోషల్ మీడియా ముఖంగానో రావడం జరుగుతుంది. మీ అందరికీ హెచ్చరిస్తున్నాం. మీలాగా సుభాష్ గారు వెనకాల బ్యాక్గ్రౌండ్లో పేరు చెప్పి లేదా వీళ్ళకాలు పిసికి వచ్చిన మనిషి కాదు. ప్రజల నుంచి గుర్తు పొందిన వ్యక్తి కాబట్టే ఈరోజు అధిష్టానం గుర్తించింది, ఆ స్థానంలో పెట్టింది. దీని మీద మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు కూడా చేయడం ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన రాళ్ళు పోగేసుకుని వజ్రం కోల్పోయారు. ఈరోజు అమలాపురం కాన్స్టిట్యూన్సీలో ఎంతోమంది ఆయన సుభాష్ గారి వెనకాల ఉన్నారు కాబట్టే ప్రతిపక్ష పార్టీ, అప్పట్లో ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ గవర్నమెంట్ గుర్తించి ఆయన సీట్ ఇచ్చి ఈరోజు మంత్రివర్గం చేసింది. దీన్ని మీరు కనిపెట్టలేకపోయారు. జగన్ గారు కనిపెట్టలేకపోవడం వల్ల ఈరోజు కోనసీమ అంతా కూడా సుభాష్ వైపు ఉంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు కాకినాడ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు పిలుపునిచ్చారు. కాకినాడలో నారా లోకేష్ పర్యటించే ప్రాంతాలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి 1200 మంది లీడర్స్ అందరితోటి కూడా 3 గంటల మీటింగు ముందు సర్పవరం జంక్షన్కి 10 గంటలకు 10:30కి వస్తారు. అక్కడి నుంచి జేఎన్టీకి వెళ్తారు. జేఎన్టీ నుంచి కోరమండలికి వెళ్ళి కోరమండలి నుంచి 3 గంటల ఇక్కడికి వస్తారని చెప్పి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించి మేము అందరినీ పిలిచాం. ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా వచ్చి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కమిటీ నవీన్ గారి ఆధ్వర్యంలో. అది కూడా ఇంపార్టెంట్ వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని కాకినాడ రూరల్లో నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ కూడా పిలుపునివ్వడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారిని ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ సినిమా రోడ్డు గల సూర్యకళ మందిరంలో సంగీత విద్వత్సభ ఆధ్వర్యంలో 80వ సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ అధ్యక్షతన సంస్థ కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి, త్యాగరాజస్వామి, మునుగంటి శ్రీరామమూర్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. 10వ రోజు కార్యక్రమంలో భాగంగా మంగళూరుకు చెందిన కళాకారులచే నరకాసుర వధ యక్షగానం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మంగళూరుకు చెందిన గాయకులు పరమేశ్వరన్ నరకాసుర వధ గానం చేయగా మృదంగం విద్వాంసులు సాయి ప్రసాద్ భట్, చెండాయి వాయిద్య కళాకారులు ఉమేష్ హెగ్దే వాయిద్య సహకారం అందించగా నిరంజన్ నరకాసురుడిగా, మంజునాథ్ హెగ్దే దేవేంద్రుడిగా, ప్రవీణ్ హెగ్దే శ్రీకృష్ణుడిగా, మల్లి రాఘవేంద్ర సత్యభామగా నరకాసుర వధ యక్షగాన కార్యక్రమాన్ని ప్రదర్శించారు. ఆద్యంతం జరిగిన నరకాసుర వధ యక్షగానం అందరినీ విశేషంగా రంజింపచేసింది. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ మాట్లాడుతూ గత 10 రోజుల పాటు నిర్వహించిన సంక్రాంతి సంగీత నృత్య కార్యక్రమాలు ముగిశాయన్నారు. కార్యక్రమంలో సంస్థ ట్రెజరర్ మణిబాబు, జాయింట్ సెక్రటరీ కృష్ణంరాజు, వెంకట్రావు, సుబ్రహ్మణ్యం, చాలవెలి సూర్యకుమారి, పెద్ద సంఖ్యలో సంగీతాభిమానులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లాకు మినీ క్రికెట్ స్టేడియంను మంజూరు చేసిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబుకు తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ క్రీడాకారులు రుణపడి ఉంటారని జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ బాబును తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ మర్యాదపూర్వకంగా కలిసి క్రికెట్ స్టేడియం మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం పండూరులో గల కాకినాడ కేంద్రీయ విద్యాలయం నుండి స్కూల్ పిల్లలను తీసుకువెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు రమణపేట గ్రామం రాయుడుపాలెం వద్ద బోల్తా పడింది. 4వ తరగతి చదువుతున్న ఐశ్వర్య అనే పాప తీవ్రంగా గాయపడి మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగిలిన 8 మంది విద్యార్థులు స్వల్ప గాయాలు కావడంతో కాకినాడ జనరల్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం తరలించారు. లారీ ఢీకొని ఆగకుండా వెళ్లిపోవడం వల్ల ప్రమాదానికి కారణం స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి కాకినాడ ఆర్డీఓ మలిబాబు చేరుకుని విచారణ చేపట్టారు. రాయుడుపాలెం వద్ద జరిగిన ఘోర ఆటో ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి భౌతికాయాన్ని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా తీవ్ర దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి కష్ట సమయంలో ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతురాలి కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలని, వారికి అందాల్సిన సహాయక చర్యలు ఎటువంటి ఆలస్యం లేకుండా వేగవంతం చేయాలని డీటీసీ శ్రీధర్ రావుకి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రత్యేకంగా సూచించారు. అలాగే ఈ దుర్ఘటనకు కారణమైన బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ని కోరారు. అనంతరం కాకినాడ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 8 మంది విద్యార్థుల పరిస్థితిపై రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆరా తీశారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కబురు అందింది, మాకు విఆర్ఓ దగ్గర నుండి కబురు అందింది. రాయుడుపాలెం మార్నింగ్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పిల్లలను తీసుకెళ్తున్న ఆటో బ్యాక్ సైడ్ నుండి ఒక లారీ వచ్చి గుద్దటం వలన 11 మంది విద్యార్థులు గాయపడ్డారని, ఆటో డివైడర్ మీద పడిందని చెప్తున్నారు పోలీసులు. 2 మెడికవర్ హాస్పిటల్ వెళ్ళారు. అందులో ఒక పాప హాస్పిటల్లో తీసుకెళ్తేప్పుడు బ్రాట్ టు డెత్, అంటే హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు చనిపోయారు. ఒక పాప అండర్ ట్రీట్మెంట్. అక్కడ ఒక 6 గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు. 2 డిశ్చార్జ్, చిన్న దెబ్బలే. 4కి సిటీ స్కాన్ కి పంపించారు. బట్ డేంజరస్ ఏమి కాదు, వాళ్ళు 4 నో డేంజర్. ఇంకొక 3 ఏ హాస్పిటల్కి వెళ్ళారో పోలీసులు కనుక్కోవాలి. మేము స్పాట్కి వెళ్తున్నప్పుడు మెడికవర్ హాస్పిటల్కి ఫర్దర్ డీటెయిల్స్ తెలిస్తే. అందరూ కూడా కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటున్నటువంటి పిల్లలు, రాయుడుపాలెం ప్రాంతం చుట్టుపక్కల పనసపాడు రాయుడుపాలెం ప్రాంతం పిల్లలు. ఏజ్ ఎంత ఉండొచ్చండి పిల్లలకి? ఇదంతా కూడా మనకి 7 నుండి 10వ తరగతి చదువుతున్న పిల్లలండి. అంటే మాక్సిమం 10, 12, 13 సంవత్సరాల పిల్లలే ఉంటారు. ఇంకా డీటెయిల్స్ పూర్తిగా రావాల్సి వచ్చింది. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం 17వ డివిజన్లో ఇటీవల మరణించిన మల్లడి సూర్యనారాయణ కుటుంబ సభ్యులను జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చ గంగాధర్, బడే కృష్ణ, జనసేన వీర మహిళలు బండి సుజాత, మోనా, సోని, ఫ్లోరెన్స్ పరామర్శించారు. కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు అండగా ఉంటున్న మచ్చ గంగాధర్ అభినందనీయుడని జనసేన పార్టీ నాయకుడు బడే కృష్ణ అన్నారు. ఇప్పటి వరకు కష్టాల్లో ఉన్న 325 మంది కుటుంబాలను ఆదుకోవడం ఆయన సేవా నిరతికి నిదర్శనమన్నారు. అనంతరం మల్లాడి సూర్యనారాయణ కుటుంబ సభ్యులకు తక్షణ సాయం క్రింద 2 నెలలకు సరిపడ్డ రేషన్ అందించారు. చాలా కడు దుఃఖంలో ఉంది. అప్పుడు మేము సంప్రదించి, ఏమంటే మా జనసేన తరఫు నుంచి మా మచ్చ గంగాధర్ గారు ఉన్నారు, ఆయన ఇటువంటి కుటుంబాలకి, చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో పేద కుటుంబాలకి ఆయన సాయం చేస్తూ ముందుకెళ్తున్నారు. మేము ఆయన సంప్రదించడం జరిగింది. ఆయన కూడా దానికి స్వానుభవంగా స్పందించి సాయం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మీ కుటుంబం వచ్చి సాయం చేస్తామని చెప్పడం జరిగింది. దాని అనుగుణంగా ఈరోజు మన మచ్చ గంగాధర్ గారు ఆ కుటుంబానికి 2 నెలలు సరిపడా రేషను
ఇచ్చి ఆదుకోవడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో మన మచ్చ గంగాధర గారు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇది 326 కార్యక్రమం మొదలెట్టి మరి ఇటువంటి కార్యక్రమాలు జనసేన పార్టీ నుంచి ఎవ్వరు కూడా చేయట్లేదు, ఒక మచ్చ గంగాధర గారు తప్ప. మరి అటువంటి వ్యక్తిని పార్టీలో గుర్తించి ఏదైనా ఉన్నత పదవి ఇచ్చి ఆయన్ని పార్టీ గౌరవించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు 17వ వార్డులో బడే కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఈ ప్రోగ్రాం జరగబడుతుంది. ఎందుకంటే మల్లాడి సూర్యనారాయణ గారు అకాల మరణం చెందిన కారణంగా ఈరోజు ఎంజీఆర్ గారు ఆ యొక్క ఇంటిని పరిశీలించి ఆ కుటుంబీకులకి నేనున్నానమ్మని ధైర్యం చెప్పి వారిని పరామర్శించి వారికి 2 నెలలు సరిపడగా సరుకులు వేయడం జరిగింది. దీంతో 320వ కార్యక్రమాన్ని ఆయన చేపట్టి ఉన్నారు. 26వ కార్యక్రమాన్ని ఆయన చేపట్టి ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ ముందుకి ఇంకా జనసేన పార్టీని బలోపేతం చేయాలని మేము కోరుకుంటున్నాం. మన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను ఆయన యొక్క స్ఫూర్తితో మరి ఇవాళ ఎంజీఆర్ గారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటూ ఉంటున్నారు. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ఎంజీఆర్ గారికి మరి వార్డు పెద్దల తరపు నుంచి కానీ వేరే మహిళల తరపు నుంచి కానీ మేమందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై జనసేన. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడలో క్రికెట్ మినీ స్టేడియం ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తి. క్రికెట్ స్టేడియం స్థలాన్ని పరిశీలించిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు. రైతుల సంక్షేమానికి మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాలు కృషి చేయాలి. కరప మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే నానాజీ పిలుపు. పురాతన ఆలయాల అభివృద్ధికి నూతన పాలక వర్గాలు కృషి చేయాలి. ప్రమాణ స్వీకారోత్సవంలో డీసీసీబీ చైర్మన్ రామస్వామి బాబు ఉద్ఘాటన. అంగరంగ వైభవంగా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి దివ్య కళ్యాణం. స్వామివారి కళ్యాణాన్ని కనులార తిలకించి పులకించిన భక్తజనం. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.